ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 27 మే 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ ముఖం ఇప్పుడు స్వర్గం వైపు ఉంది. మీరు నరకం నుండి దూరమై స్వర్గం వైపు వెళ్తున్నారు. అందువలన బుద్ధి యోగాన్ని నరకం నుండి తొలగించండి. ప్రశ్న: అన్నిటికంటే గొప్ప సూక్ష్మమైన గమ్యం ఏది? అది ఎవరు చేరగలరు? జవాబు: పిల్లలైన మీరు స్వర్గం వైపు ముఖముంచుతారు. మాయా మీ ముఖాన్ని నరకం వైపు తిప్పుతుంది, అనేక తుఫాన్లు తీసుకొస్తుంది. మీరు ఆ తుఫానులను దాటాలి. ఇదే సూక్ష్మమైన గమ్యం. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు నిర్మోహుల్గా అవ్వవలసి ఉంటుంది. నిశ్చయము మరియు ధైర్యము ఆధారంతో మీరు తుఫానులను అధిగమించగలరు. వికారాల మధ్య ఉంటున్న నిర్వీకార హంసలుగా అవ్వాలి. ఇదే శ్రమతో కూడిన పని. పాట: బలహీనులతో బలవంతుల యుద్ధము. ఓం శాంతి. తెలివైన పిల్లలు ఈ పాట భావాన్ని బాగా అర్థం చేసుకుంటారు. బుద్ధి యోగం శాంతిధామం వైపు, స్వర్గం వైపు ఉన్న వారికే తుఫాన్లు వస్తాయి. తండ్రి ఇప్పుడు మీ ముఖాన్ని తిప్పుతున్నారు. అజ్ఞాన కాలంలో కూడా పాత ఇంటి నుండి ముఖంను తిప్పుకుని నూతన ఇల్లు ఎప్పుడు తయారవుతుందని దానినే స్మృతి చేస్తూ ఉంటారు. మా స్వర్గము ఎప్పుడు స్థాపన అవుతుంది? మేము సుఖధామంలోకి ఎప్పుడు వస్తాము అని పిల్లలైన మీకిప్పుడు తపన ఉంది. ఈ దుఃఖధామం నుండి అందరూ వెళ్లాల్సిందే. సృష్టిలోని మానవులందరికీ తండ్రి అర్థం చేస్తున్నారు. పిల్లలు, ఇప్పుడు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. ఇప్పుడు మీ బుద్ధి యోగం స్వర్గం వైపు ఉండాలి. స్వర్గంలోకి వెళ్ళేవారిని పవిత్రులు అని అంటారు. నరకంలోకి వెళ్ళేవారిని అపవిత్రులు అని అంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటున్న బుద్ధియోగం స్వర్గం వైపు ఉండాలి. తండ్రి బుద్ధియోగం స్వర్గం వైపు, కుమార్ని బుద్ధియోగం నరకం వైపు ఉంటే ఇరువురూ ఒకే ఇంట్లో ఎలా ఉండగలరు? హంస, కొంగ ఇద్దరూ కలిసి ఉండలేరు. చాలా కష్టం. వారి బుద్ధియోగం పంచ వికారాల వైపే ఉంది. ఒకరు స్వర్గం వైపు వెళ్ళేవారు, ఒకరు నరకం వైపు వెళ్ళేవారు. ఇద్దరూ కలిసి ఉండలేరు. చాలా గొప్ప గమ్యం. తండ్రి తన కొడుకు ముఖం నరకం వైపు ఉందని, నరకం వైపుకు పోకుండా ఉండలేడని గమనిస్తాడు. అప్పుడేం చేయాలి? ఇంట్లో తప్పకుండా కొట్లాటలు జరుగుతాయి. ఇది కూడా ఒక జ్ఞానమేనా అని అంటారు. కుమారుడు వివాహం చేసుకోరాదా? గృహస్థ వ్యవహారంలో అనేక మంది ఉన్నారు కదా అని అంటారు. పిల్లల ముఖం నరకం వైపు ఉంది. నరకంలోకి పోవాలని కోరతారు. నరకం వైపు బుద్ధియోగాన్ని ఉంచవద్దని తండ్రి చెప్తాడు. కానీ కొడుకు తండ్రి మాట కూడా వినడు. అప్పుడేం చేయాలి అని అడుగుతారు. ఇందులో చాలా నిర్మోహి స్థితి ఉండాలి. జ్ఞానమంతా ఆత్మలోనే ఉంది. నా కొడుకై కూడా నా మాట వినటం లేదు అని తండ్రి ఆత్మ అంటుంది. కొంతమందికి బ్రాహ్మణులైన తర్వాత కూడా బుద్ధి నరకం వైపు వెళ్తుంది. అలాంటి వారు పూర్తిగా రసాతలంలోకి వెళ్ళిపోతారని బాబా చెప్తున్నారు. ఇది జ్ఞానసాగరుని సభ అని పిల్లలకు అర్థం చేయించబడింది. భక్తి మార్గంలో ఇంద్ర సభ అని మహిమ ఉంది. నీలమణి, పుష్పరాగం, మాణిక్యం మొదలైన ఎన్నెన్నో పేర్లు పెట్టారు. ఎందుకంటే జ్ఞాననాట్యం చేస్తారు కదా. వివిధ రకాల దేవకన్యలు ఉన్నారు. వారు కూడా పవిత్రంగా ఉండాలి. ఎవరైనా అపవిత్రులను తీసుకువచ్చినచో శిక్ష పడుతుంది. ఇందులో చాలా పవిత్రంగా ఉండాలి. ఈ లక్ష్యం ఎంతో ఉన్నతమైనది. కనుకనే ఈ వృక్షం త్వరగా అభివృద్ధి చెందటం లేదు. తండ్రి ఏ జ్ఞానంనైతే ఇస్తున్నారో దానిని గురించి ఎవరికీ తెలియదు. శాస్త్రాల్లో కూడా ఈ జ్ఞానం లేదు. అందువలన కొద్దిగా నిశ్చయం కలిగిన వెంటనే మాయ ఒకే చెంపదెబ్బతో క్రింద పడేస్తుంది. తుఫాను కదా,
చిన్న దీపాన్ని తుఫాను ఒకే దెబ్బతో క్రింద పడేస్తుంది. ఇతరులు వికారాల్లో పడిపోవటం చూసి స్వయం వారు కూడా పడిపోతారు. ఇందులో అర్థం చేసుకునే గొప్ప బుద్ధి ఉండాలి. అబలలపై అత్యాచారం జరిగిందనే గాయనం కూడా ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు, కామం మహాశత్రువు, దీనిపై మీకెంతో అసహ్యం కలగాలి. బాబా చాలా అసహ్యం కలిగిస్తారు. ఇంతకుముందు ఆ విషయం లేదు, ఇప్పుడే కదా నరకంగా ఉంది. ద్రౌపది బాధతో పిలిచింది అనేది ఇప్పటి మాటే. ఎంత బాగా అర్థం చేయించినా బుద్ధిలో కూర్చోవటం లేదు. ఈ సృష్టి చక్ర చిత్రం చాలా బాగుంది. స్వర్గానికి దారి అంటే గేట్వే టు హెవెన్. ఈ గోళం చిత్రం ద్వారా చాలా బాగా అర్థం చేసుకోగలరు. ఇంత బాగా మెట్ల చిత్రం ద్వారా కూడా అర్థం చేసుకోలేరు. రోజురోజుకు సవరణలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈరోజు మీకు పూర్తిగా కొత్త సూచనలు ఇస్తానని తండ్రి అంటున్నారు. మొదటే అన్ని సూచనలు లభించవు కదా. ఇది ఎలాంటి ప్రపంచం? ఇందులో ఎంత దుఃఖం ఉంది, పిల్లలపై ఎంత మోహం ఉంటుంది. కొడుకు మరణిస్తే పూర్తి పిచ్చివారిగా అయిపోతారు. అపారమైన దుఃఖం ఉంది. ధనవంతులైతే సుఖంగా ఉంటారని కాదు, అనేక రకాల రోగాలున్నాయి, ఆసుపత్రిలో పడి ఉంటారు. పేదవారు జనరల్ వార్డులో పడి ఉంటారు. ధనవంతులకు ప్రత్యేక గదులు లభిస్తాయి. కానీ దుఃఖమేమో పేదలకు ధనవంతులకు ఒకటిగానే ఉంటుంది. కేవలం వారికి స్థలం మంచిది లభిస్తుంది, మంచి నిర్వహణ లభిస్తుంది. ఇచ్చట స్వయంగా తండ్రి మనల్ని చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. తండ్రి అనేకసార్లు చదివించారు. కానీ మేము ఇక్కడ చదువుతున్నామా లేదా, ఎంతమందిని చదివిస్తున్నామని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి. చదివించినచో ఏ పదవి లభిస్తుంది? ఈరోజు ఎవ్వరికీ దుఃఖంనివ్వలేదు కదా అని ప్రతిరోజు చాట్ను పరిశీలించుకోండి. ఎవరికి దుఃఖంనివ్వకండి అని శ్రీమతం చెప్తూ ఉంది. అందరికీ దారిని చూపించండి. మన వంశానికి చెందిన వారికి వెంటనే టచ్ అవుతుంది. అందుకు పాత్ర బంగారుది కావాలి అనక బుద్ధి సతోప్రధానంగా ఉండాలి. అందులో అమృతం నిలవాలి. పులిపాల కొరకు బంగారు పాత్ర కావాలని అంటారు కదా. ఎందుకంటే పులిపాలు చాలా భారీగా శక్తివంతంగా ఉంటాయి. పులికి తన పిల్లలపై చాలా మోహం ఉంటుంది. ఎవరినైనా చూస్తే వారిపై ఎగిరిపడుతుంది. తన పిల్లలను చంపేస్తారని భావిస్తుంది. ఇక్కడ కూడా చాలామందికి తమ పతి మరియు పిల్లలపై చాలా మోహం ఉంటుంది. ఇప్పుడు స్వర్గద్వారాలు తెరుచుకుంటాయని పిల్లలైన మీకు తెలుసు. ఈ యుద్ధం తర్వాత స్వర్గద్వారాలు తెరుచుకుంటాయని శ్రీకృష్ణుని చిత్రంలో స్పష్టంగా రాయబడి ఉంది. అక్కడ మనుషులు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. మిగిలిన వారందరూ ముక్తిధామానికి వెళ్ళిపోతారు. చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. ఒక్కొక్క జన్మలో చేసిన పాపాలు సాక్షాత్కారం చేయిస్తారు. శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. తర్వాత చాలా చిన్న పదవి పొందుతారు. స్మృతిలో ఉండని కారణంగా వికర్మలు వినాశనం అవ్వవు. చాలామంది పిల్లలు మురళీని కూడా మిస్ చేస్తారు. చాలామంది పిల్లలు ఇందులో నిర్లక్ష్యంగా ఉంటారు. మేము చదువుకుంటే ఏమవుతుంది, మేము ఇవన్నీ దాటిపోయామని భావిస్తారు. మురళిని నిర్లక్ష్యం చేస్తారు. అలాంటి దేహాభిమానులు చాలామంది ఉన్నారు. వారు స్వయానికి స్వయమే ఎంతో నష్టం కలగచేసుకుంటున్నారు. ఇది బాబాకు తెలుసు. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు వారిని చాలా మురళీలు చదివి ఉండరు కదా అని అడుగుతూ ఉంటారు. చదవని వాటిలో మంచి మంచి పాయింట్లు ఉండవచ్చు కదా. పాయింట్లు రోజు వెలువడుతూ ఉంటాయి కదా. ఇలాంటి వారు కూడా చాలామంది సేవా కేంద్రాలకు వస్తారు. కానీ వారికి జ్ఞానం లేదు, ధారణ కొంచెమైనా లేదు, శ్రీమతంను అనుసరించరు, పదవి లభించదు. సత్యమైన తండ్రి సత్యమైన టీచర్ను నిందింపచేస్తే వారికి ఎప్పుడూ ఉన్నత పదవి లభించదు. అయితే అందరూ రాజులుగా అవ్వరు కదా, ప్రజలు కూడా అవుతారు. నెంబర్ వారుగా పదవులుంటాయి కదా. అంత స్మృతిపైనే ఆధారపడి ఉంది.
ఏ తండ్రి ద్వారా విశ్వరాజ్యం లభిస్తుందో వారిని స్మృతి చేయలేరా? అదృష్టంలో లేకుంటే పురుషార్థం ఏం చేస్తారు? తండ్రి చెప్తున్నారు, స్మృతి యాత్ర ద్వారానే పాపాలు భస్మం అవుతాయి. మరి పురుషార్థం చేయాలి కదా. ఆహార పానీయాలు మానేయమని బాబా చెప్పటం లేదు. ఇది హఠయోగం కాదు. నడుస్తూ తిరుగుతూ అన్ని కర్మలు చేస్తూ ప్రేయసి ప్రియుణ్ణి స్మృతి చేస్తున్నట్లుగా స్మృతిలో ఉండండి. వారికి నామరూపాలపై ప్రేమ ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణులు విశ్వరాజ్యాధికారులుగా ఎలా అయ్యారో ఎవరికీ తెలియదు. వీరు రాజ్యం చేస్తూ ఉండినారు. ఇది నిన్నటి మాటే అని మీరంటారు. లక్షల సంవత్సరాలని మానవులంటారు. మాయ మానవుల బుద్ధిని పూర్తి రాతి బుద్ధిగా చేసేసింది. మీరిప్పుడు రాతి బుద్ధి నుండి బంగారు బుద్ధి కలవారిగా అవుతున్నారు. పారసనాథుని మందిరం కూడా ఉంది. అయితే పారసనాథుడు ఎవరో కూడా మానవులకు తెలియదు. ఘోరమైన అంధకారంలో ఉన్నారు. ఇప్పుడు తండ్రి ఎన్నో మంచి మంచి విషయాలు అర్థం చేస్తున్నారు. అర్థం చేసుకోవటం ప్రతి ఒక్కరి బుద్ధిపై ఆధారపడి ఉంది. చదివించేవారు ఒక్కరే, చదివేవారు అనేక మంది అవుతారు. వీధి వీధిలో మీ పాఠశాల నెలకొల్పబడుతుంది. ఇది స్వర్గానికి దారి. మేము నరకంలో ఉన్నామని ఒక్క మనిషి కూడా తెలుసుకోవటం లేదు. అందరూ పూజారులేనని తండ్రి అర్థం చేయించారు. పూజ్యులు సత్యుగంలోనే ఉంటారు, పూజారులు కలియుగంలో ఉంటారు. మనుషులు భగవంతుడే పూజునిగా, భగవంతుడే పూజారిగా అవుతారని భావిస్తారు. మీరే భగవంతుడు, మీరే ఆటంతా ఆడతారు. నీవు భగవంతుడే, నేను భగవంతుణ్ణే అని అంటారు. ఇది రావణ రాజ్యం కనుక ఏమీ అర్థం చేసుకోరు. ఎలా ఉండేవారము, ఎలా అవుతున్నాము. పిల్లల్లో ఎంతో నశ ఉండాలి. నన్ను స్మృతి చేస్తే మీరు పుణ్యాత్ములుగా అవుతారని తండ్రి చెప్తున్నారు. పుణ్యాత్ములుగా అయ్యేందుకు తండ్రి ఉపాయం తెలియచేస్తున్నారు. పిల్లలు, ఈ పాత ప్రపంచానికి ఇది అంతిమ సమయం. నేనిప్పుడు ప్రత్యక్షంగా వచ్చి ఉన్నాను. ఇది చివరి దానము. ఒక్కసారి పూర్తిగా సమర్పణ అయిపోండి. బాబా, ఇదంతా మీదే. తండ్రి ఇచ్చేందుకే మనతో దానం చేయిస్తున్నారు. పిల్లలకు కొంత భవిష్యత్తు తయారవ్వాలని అన్నీ చేయిస్తున్నారు. మనుషులు ఈశ్వర అర్థం చేసే దాన పుణ్యాలన్నీ పరోక్షమైనవి. వాటి ఫలం తర్వాత జన్మలో లభిస్తుంది. ఇది కూడా డ్రామాలో రచింపబడింది. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా వచ్చి ఉన్నాను. ఇప్పుడు మీరు చేసే దానికి బదులుగా 16 రెట్లు లభిస్తుంది. సత్యుగంలో దాన పుణ్యాల మాటే ఉండదు. ఇక్కడ ఎవరి వద్దనైనా ధనం ఉంటే మంచిదే. మీరు వెళ్ళి సేవా కేంద్రం నెలకొల్పండి. ప్రదర్శనలు ఏర్పాటు చేయమని బాబా చెప్తారు. స్వర్గ నరకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మేము నరకవాసులమని కూడా ఎవరికీ తెలియదు. ఎవరైనా చనిపోతే స్వర్గస్థులయ్యారని అంటారు. మరి వారిని మళ్ళీ ఎందుకు నరకంలోకి పిలుస్తారు? స్వర్గంలో ఎవరు స్వర్గస్థులయ్యారని అనరు. వారికి పునర్జన్మ స్వర్గంలోనే లభిస్తుంది. పునర్జన్మ స్వర్గంలోనే తీసుకుంటారు. ఇక్కడ పునర్జన్మలు నరకంలోనే లభిస్తాయి. ఈ విషయాలు కూడా మీరు అర్థం చేసుకోగలరు. భగవాను వాచ, నన్నొక్కరినే స్మృతి చేయండి. ఎందుకంటే వారే పతిత పావనులు. నన్ను స్మృతి చేస్తే మీరు పూజారుల నుండి పూజ్యులుగా అవుతారు. భలే, స్వర్గంలో అందరూ సుఖంగా ఉంటారు. అయితే పదవులు నెంబర్ వారుగా ఉంటాయి. ఇది చాలా గొప్ప గమ్యం. కుమారీలకు సర్వీస్ చేయాలని చాలా ఉత్సాహం ఉండాలి. మేము భారతదేశాన్ని స్వర్గంగా చేసి చూపిస్తామని నషాతో చెప్పాలి. కుమారీలు అనగా 21 కులాలను ఉద్ధరించువారు, అనగా 21 జన్మల వరకు ఉద్ధరించువారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ పాత ప్రపంచ అంతిమ సమయంలో తండ్రి నేరుగా వచ్చారు. అందువల్ల సంపూర్ణంగా సమర్పణ అవ్వండి. బాబా, ఈ సర్వస్వము మీదే అని అనండి. ఈ యుక్తి ద్వారా పుణ్యాత్ములుగా అవుతారు. సెకండ్ పాయింట్, మురళీని ఎప్పుడు మిస్ చేయరాదు. మురళిలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండరాదు. మేము చదువుకుంటే ఏమవుతుంది, మేము దాటుకునేసాము అని అనరాదు. ఇది దేహాభిమానం. మురళీని తప్పనిసరిగా చదవాలి. ఈరోజు వరదానము. స్వయాన్ని మౌల్డ్ చేసుకుని నిజమైన గోల్డ్గా తయారయ్యి ప్రతి కార్యంలో సఫలమయ్యే స్వపరివర్తక భవ. ఎవరైతే ప్రతి పరిస్థితిలో స్వయాన్ని పరివర్తన చేసుకొని స్వపరివర్తకులుగా అవుతారో వారు సదా సఫలం అవుతారు. అందువలన స్వయాన్ని పరివర్తన చేసుకోవాలనే లక్ష్యం ఉంచుకోండి. ఇతరులు పరివర్తన అయితే నేను పరివర్తన అవుతాను అని కాదు. ఇతరులు మారకపోని నేను మారాలి. అర్జునుడిగా నేను అవ్వాలి. సదా పరివర్తన అవ్వటంలో మొదట నేను. ఎవరైతే ఇందులో మొదట నేను అని అంటారో వారే మొదటి నంబర్గా అవుతారు. ఎందుకంటే స్వయాన్ని మలుచుకునేవారే రియల్ గోల్డ్. రియల్ గోల్డ్కే విలువ ఉంది. స్లోగన్. తమ శ్రేష్టమైన జీవితం యొక్క ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయండి. ఈరోజు అవ్యక్త సూచన. ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రతా పర్సనాలిటీని ధారణ చేయండి. బాప్ సమాన్గా అవ్వాలన్నా లేక తండ్రికి సమీపంగా వెళ్ళాలన్నా అపవిత్రత అనగా కామ మహాశత్రు స్వప్నంలో కూడా దాడి చేరాదు. సదా బాయి యొక్క స్మృతి సహజంగా మరియు స్వతహాగా స్వరూపంలో ఉండాలి. ఆత్మ యొక్క అసలైన గుణస్వరూపం మరియు శక్తి స్వరూప స్థితి నుండి క్రిందకి రాకండి. అచ్చా. ఓం శాంతి.